ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు పట్టుదల కలిగి ఉండాలి. దేని నిమిత్తము మనం పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకు మనం ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థనతో సమస్తము సాధ్యము. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి అటువంటి ప్రార్థన చేయటానికి మనకి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో కూడా మనము నిలిచి ప్రార్థన చేయాలి అంటే పట్టుదల ఉండాలి. పట్టుదల లేకుండా మనము ప్రార్థన చేయలేము. ఎందుకనగా ప్రార్థన ద్వారా జరిగేటువంటి కార్యాలు మనందరికీ తెలుసు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అటువంటి కార్యాలు జరగకుండా ఉండటానికి ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక ఇబ్బంది మనకు కూడా వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యము కలిగి మనము ప్రార్థించాలి అంటే మనము పట్టుదల కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. మన శ్రమల వైపు మనం చూసినప్పుడు, మన జీవితం వైపు మనం తొంగి చూసినప్పుడు మనకి ప్రార్థన చేయించాలనిపించదు. ఎందుకంటే అనేక అనేక దినముల నుండి ప్రార్థిస్తూ ఉన్నాను, అనేక మార్లు ప్రార్థిస్తూ ఉన్నాను, ఏంటి నేను ఇంకా ఇలాగే ఉన్నాను అనేటువంటి ఆలోచనలు మన హృదయములో వస్తూ ఉంటాయి. ఆలోచనలు కలిగి ఉంటాము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యము కలిగి మనము ప్రార్థించాలి అంటే మనము ప్రార్థన పట్ల పట్టుదల కలిగి ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము అనేక విషయాల్లో పట్టుదల కలిగి ఉంటాం. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల పట్ల పట్టుదల చూపిస్తూ ఉంటాం. కానీ దురదృష్టం ఏంటి అంటే ప్రార్థన విషయంలోకి వచ్చేసరికి మనం పట్టుదలను వదిలేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటామో మనము నిరంతరము ప్రార్థించగలము. ఎలాంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నా, ఎలాంటి సమస్యల గుండా వెళ్తూ ఉన్నా మనము ప్రార్థించగలము. ఎప్పుడో తెలుసా? మనము పట్టుదల కలిగి ఉన్నప్పుడు. ఆ యొక్క పట్టుదల మనము కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. గోజాడి ప్రార్థించే అనుభవం మనకుండాలి. కదలక నిలబడి ప్రార్థించే మోకాళ్ళ అనుభవం మనకుండాలి. అంటే మనము పట్టుదల కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉన్నామో ఆ విషయము పట్ల, ఆ పని పట్ల మనము చాలా శ్రద్ధ కలిగి ఆ పనిని చేస్తాము. కాబట్టి మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో మనము బలపడాలి అంటే, మన ప్రార్థనలో స్థిరపడాలి అంటే మనము ప్రార్థన యందు ఎలా ఉండాలి అంటే పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత రీతిగా మనకి సమాధానం ఇస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను మన మదిలో ఉంచుకుని, ఈ మాటలు మన హృదయంలో నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే విషయంలో ఏ విధముగా ఉండాలి అంటే పట్టుదల కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, వ్యక్తిగత ప్రార్థన జీవితాలలో మేము పట్టుదల కలిగి ప్రార్థించి దేవా తండ్రి పరిశుద్ధుడా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.